హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మణిమాల. ఇది మండే రోజు వ్లాగ్ అండి. సో నేను 4 గంటలకు లేచాను. మా ఆయనకి ఏ షిఫ్ట్ 2 వీక్స్ మ్యాక్సిమం త్వరగానే లేస్తాను, ఎందుకంటే ఆయన 4:30కి వెళ్ళిపోతారు. సో టిఫిన్ అడుగుతారు అన్నమాట. టిఫిన్ ప్యాక్ చేయమని అడిగిన రోజు మాత్రం 4కి లేస్తాను ఖచ్చితంగా. సో ఆయన లేచి రెడీ అయ్యేలోపు నేను ఏదో ఒకటి టిఫిన్ రెడీ చేసి పెట్టేస్తాను. సో ఆ రోజు ఇడ్లీ వేయమన్నారని చెప్పి నేను మార్నింగే 4 o'clockకి లేచాను ఆయనతో పాటు. లేదంటే 5:30, 5:40 అలా లేస్తాను లంచ్ బాక్స్ కోసం. సో ఇంకా ఇలాగా ఈ టిఫిన్ పెట్టమన్నారు కదా అని చెప్పి 4కి లేచాను అనమాట. లేచి గబగబా ముందు రోజు నైటే పల్లీలు, పచ్చిమిర్చి అవి వేయించేసుకొని చట్నీ కానీ పక్కన పెట్టుకున్నాను. లేవగానే ఇడ్లీ గిన్నెలు అవి కడిగేసుకొని పొయ్యి మీద ఇడ్లీ పెట్టేసి చట్నీ రుబ్బేసి చట్నీ పోపు పెట్టేసి సో ఆయనకైతే బాక్స్ ప్రిపేర్ చేసేసి ఇచ్చేసాను. సో ఆయన 4:30కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే గుమ్మాలు ఇవన్నీ తుడిచేసుకొని ఇంకా మిగతా పని అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. మళ్ళీ పడుకుండిపోదాం అనిపించింది కానీ ఇంకా పడుకుంటే లేవనమాట, లేట్ అయిపోద్ది. ఇంకా అలా కాదు, ఇంకా పడుకోవద్దు, పిల్లలు వెళ్ళినాక నిద్రపోవచ్చులే అన్నట్టు నేను ఇంకా పడుకోలేదన్నమాట. 5కి నాకు అలాగా ముగ్గు వేసేసుకున్నాను. గుమ్మాలు అవి తుడిచేసుకొని ముందు రోజు నైటే బట్టలు ఉతికి మెట్లు కింద అవి తుడిచేసి కింద గేటు దగ్గర గట్రా ముగ్గు అయితే వేసేసుకున్నాను. సో ఇంకా కిందకి వెళ్ళలేదన్నమాట. సో ఇంకా 5:30 అలా అవుతుంది, తెల్లవారిపోతుంది. 5కి కొంచెం తెల్లవారిపోయినట్టు అయిపోయింది. సో ఇంకా నేను ఈ గుమ్మలు అవి తుడుచుకొని పని అంతా అయ్యేసరికి ఒక 2 గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళు కాచుకొని తాగాను మెల్లిగా. సో అలా 5:30 అయ్యింది. సో ఒక పొయ్యి మీద రైస్ పెట్టాను, ఇంకో పొయ్యి మీద ఆలు ఏమొచ్చి కుక్కర్ పెట్టేసాను అనమాట. కూర చేద్దాము అని చెప్పి కొంచెం అవి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మేడపైకి వెళ్ళాను, చాలా చల్లగా ఉందని చెప్పి. సో క్లైమేట్ కొంచెం చల్లబడింది కదా, చల్లగానే ఉంటుంది. సో నేను ఇక్కడ వాకింగ్ చేస్తున్నాను. కొంచెం వల్ల తెలియదు, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల తెలీదు, కొన్ని బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల నాకు ఫేస్ మీద యాక్నే వచ్చేయడం, వెయిట్ గెయిన్ అయిపోవడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలా అయిపోతుంది అనమాట. సో దానికి చాలా రీజన్స్ ఉంటాయండి. బట్ నేను ఏంటంటే కొంచెం హ్యాబిట్స్ మారుద్దాము, ఫుడ్ అది కొంచెం మంచిగా తీసుకుందాము అని చెప్పి నేను మార్నింగే వేడి నీళ్ళు తాగడం, ఇంకా ఇలా వాకింగ్ అది చేయడం ఇలాంటివన్నీ చేసుకుంటున్నాను అనమాట. సో మార్నింగ్ ఎలాగా లేచాను అని చెప్పి ఇంకా పైన ఒక 10 రౌండ్స్ అలా వాకింగ్ చేసుకొని చక్కగా కొంచెం ఎక్సర్సైజ్ లాంటివి అలా చేసుకొని నెమ్మదిగా కిందకైతే వచ్చేసాను. కిందకు వచ్చేసి స్నానం చేసి వచ్చేసి ఇంకా మిగతా పని అయితే చేసుకుంటున్నాను అనమాట. చెప్పా కదా పైకి వెళ్ళేటప్పుడే ఆలు పెట్టేసానని చెప్పి అవి ఉడికిపోయాయి. కింద పీల్ అవుట్ చేసేసి ఇలా కూర అయితే వండుతున్నాను పోపు వేసి. తర్వాత రసం కూడా చేద్దాం అనుకున్నాను, అందుకే అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ముందు రోజు మటన్ చేశాను, సో దానికి కొంచెం మసాలా పేస్ట్ ఉంటే ఆలులో వేసి చేద్దామని పక్కన పెట్టాను అనమాట. జీలకర్ర నీళ్ళు కాచుకున్నానండి. జీలకర్ర వేసుకొని కాచుకున్నాను. ఆల్రెడీ దగ్గర 1.5 గ్లాస్ వరకు హాట్ వాటర్ తాగాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు. మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలాగా జీలకర్ర నీళ్ళు కాచుకొని ఇలా వంట చేసుకుంటూ తాగుతున్నాను అనమాట. కొంచెం బాగుంటుంది నాకు. నేను 14-15 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నాకు ఈ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా గ్యాస్ ప్రాబ్లం ఉందన్నమాట. డైజెషన్ పవర్ చాలా తక్కువ. ఫుడ్ అనేది చాలా లిమిటెడ్గా తినాలి. కొంచెం బాగుంది కదా అని ఎక్కువ తింటే డైజెస్ట్ అవ్వదు, వామిటింగ్స్ అయిపోవడం లేదంటే పెయిన్ వచ్చేయడం అట్లా అవుతుంది అన్నమాట. సో జీలకర్ర వాటర్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడైనా కొంచెం బాగోకపోయినా, గ్యాస్ నొప్పి వచ్చినా, తిన్నదేమైనా డైజెస్ట్ అవ్వకపోయినా సరే ఫస్ట్ జీలకర్ర నీళ్ళు కాచుకొని తాగుతాను. కొంచెం బాగుంటుంది అన్నమాట. సో దానికోసం ఉప్పు సమానంగా దొరుకుద్ది, అందుకని మార్నింగే కాచుకొని తాగుతున్నాను. కొంచెం వెయిట్ లాస్ కూడా ఏమన్నా అవుతానేమో అన్నట్టు. సో తర్వాత ఆలు ఉడకబెట్టేసాను కదా, నేను పైనుంచి వచ్చేసరికి 3-4 విజిల్స్ వినిపించగానే కిందకు వచ్చేసాను. సో తీసేసి అన్నం వార్చేసి అవి కూడా పెట్టేశాను అనమాట. ఇంకా రసం చేద్దాం కొంచెం అని చెప్పి రసం చేశాను. బట్ పిల్లలు పట్టుకెళ్ళలేదు, వద్దన్నారు, ఆలు పెట్టామన్నారు అనమాట. సో వీళ్ళు ఇక్కడ లేచి స్నానం చేసేసి రెడీ చేస్తున్నాను. సో మా చిన్నోడు యూనిఫామ్లో ఎంత కొత్తగా కనిపిస్తున్నాడు అంటే, ఇయరే కదా స్కూల్కి వెళ్తున్నాడు. యూనిఫామ్లో అంటే కొంచెం చబ్బీగా ఉంటాడు. సో యూనిఫామ్లో ఎంత క్యూట్గా కనిపిస్తాడు. ఇంట్లో అందరూ కుక్క పిల్లనే పిలుస్తారు అన్నమాట అన్నీ. వాడు కూడా కుక్క అక్కడ ఉన్నామంటే పలుకుతాడు, వాళ్ళే నవ్వు వస్తుంది అనమాట. వాడికి కూడా అలవాటు అయిపోయింది. సో
మంచిగా రెడీ చేసి చూసారు కదా, అక్కడ మా ఇల్లు ఇక్కడ ఉంటే కొంచెం రోడ్డుకి వెళ్ళాలన్నమాట. సో నేను తీసుకెళ్తాను మ్యాక్సిమం. మా చిన్న ఇప్పుడు డ్యూటీ మారిపోయాడు కదా, జనరల్ డ్యూటీకి వెళ్తున్నాడు, షిఫ్ట్లు కాదు. సో దానివల్ల తను అవైలబుల్గా ఉన్నాడు కాబట్టి తన్నే ఇచ్చి పంపించేస్తున్నాను అనమాట, నేను వెళ్ళట్లేదు. సో లేదంటే నేనే రోజు ఎక్కించుకునేదాన్ని. సో అక్కడ కూర్చుంటారు. సో అక్కడ కూర్చుంటే వ్యాన్ వస్తుంది, ఆ వ్యాన్ ఎక్కి వెళ్ళిపోతారు అనమాట. బస్ కూడా ఉంది, బస్ 7కి వచ్చేది. సో అందుకని మేము వ్యాన్కి పంపిస్తాం. వ్యాను 5 to 8కి 10 to 8కి అలా వస్తుంది అనమాట. సో కొంచెం రెడీ అవ్వడానికి టైం ఉంటుందని చెప్పి. తర్వాత ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఆలు కర్రీ చేశాను కదా ఇందాక, అది చూపిస్తున్నాను. తర్వాత టీ పెట్టుకుంటున్నాము. సో మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా నాకు, నా మరిదికి, ఇంకా మా తాతకి, వీళ్ళకి టీ చేసి ఇస్తాను. సో మా తాతయ్య లేరు, కింద ఉన్నట్టున్నారు. సో అందుకని ప్రస్తుతానికి మా ఇద్దరికి పెట్టుకున్నాం. వాళ్ళు పైకి వస్తే వాళ్ళకి పెట్టవచ్చు అని చెప్పి నేను ఇంకా ప్రస్తుతానికి ఇద్దరిగా పెట్టుకున్నాం. ఎందుకంటే టీ అంట 2-3 times అలా వేడి చేసుకొని తాగకూడదట, చాలా మంచిది కాదట. సో ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటాం మ్యాక్సిమం. బట్ అది ఏదైనా ఒకటి చౌవని పడిందంటే ఇంకా అది అలా ఉండిపోద్ది కదా మనసులో. సో అందుకని చెప్పి నేను ఇంకా టీ ఇంకా వేడి చేయట్లేదు. ఎప్పుడైనా ఒకరి కోసమైనా సరే మళ్ళీ ఒక గ్లాస్ పెట్టేసి ఇస్తున్నాను అనమాట. సో దానికోసం బెల్లం వేసి పెడతాను ఎక్కువ. సో మా చిన్న బెల్లం వేస్తే తాగడు, మా ఆయనేమో చక్కెర వేస్తే తాగడు అనమాట. ఆయనకి బెల్లం వేసి ఇస్తే ఇష్టం టీ. మా చిన్నకేమో బెల్లం వేస్తే తాగడు, నచ్చదు, చక్కెర వేసి పెట్టాలి. సో బెల్లం కూడా పౌడర్ చేయలేదు, తెచ్చి పెట్టాను, ఫ్రిడ్జ్లో ఉంది. పౌడర్ చేసుకుని ఒక డబ్బాలో వేసుకోవాలి. సో ఇంకా అందుకని షుగర్ వేసి పెడుతున్నాను అనమాట. పిల్లలకు కూడా పాలలో నేను మ్యాక్సిమం బెల్లం, పట్టు బెల్లం లేదంటే నార్మల్ బెల్లం వేసి ఇస్తానండి. షుగర్ చాలా తక్కువ. సో ఇక్కడ టీ పెట్టాను. ఇంకా అల్లం, ఇంకా 2 యాలకులు కూడా దంచేసి వేసాను. ఆల్రెడీ మా ఆయన ఇలాచీది తీసుకొచ్చారు, చాలా బాగుంటుంది ఇలాచీది టీ పౌడరు. టీలో ఏం వేసుకోకపోయినా చాలా బాగుంటుంది. సో అల్లం మా ఇంట్లో మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. సో అల్లం సగం టీలకే కొంటాను నేను ఎక్కువ. సో అల్లం వేసి పెట్టాను. తర్వాత ఇడ్లీ అందరూ తినేసారు, ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నాను చెప్పి ఒక్క రేకు వేసుకున్నాను. ఒక్క రేకు కూడా తిన్నాను అనమాట, 2 ఇడ్లీలే తింటాను. సో తర్వాత ఇక్కడ నా వీడియో చూసుకుంటున్నాను. ముందు రోజు అండ్ అంతకు ముందు రోజు 2 వీడియోలు పెట్టాను, పూజ వీడియోస్. అదే అమావాస్య, లక్ష్మీ పూజ, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, part 1 part 2 లాగా. సో అవి ఎలా ఉన్నాయి, బాగా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట. మన ఫోన్లో మనం వీడియోస్ చూసుకోకూడదు కదా. మా మరిది ఫోన్ ఇంట్లో ఉన్నంతసేపు తన ఫోన్లో చూస్తాను, ఎలా పెట్టాను ఏంటి, ఎలా మాట్లాడాను, అంత బాగా వచ్చిందా లేదని చెప్పి ఆల్రెడీ చెక్ చేసుకొని నేను అప్లోడ్ చేస్తాను. బట్ వన్స్ ఇంకొకసారి చూసుకుంటాను అనమాట. సో ఆ వీడియో వింటూ నేను ఇక్కడ పని అయితే చేసుకుంటున్నాను. సో అదే మీకు చూపిస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి. ఫ్యూ డేస్ 1 or 2 days బ్యాకే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, పూజ వీడియోస్. సో అమావాస్య, లక్ష్మీ పూజ నేను ఎవ్రీ మంత్ మ్యాక్సిమం అయినంత మట్టికి చేసుకుంటానండి. ఎప్పుడో ఒక్కొక్కసారి మర్చిపోయి మిస్ అవుతుంది అబ్బక లాగా, కానీ లేదంటే మ్యాక్సిమం చేసుకుంటాను. చాలా మంచిది. అంటే లక్ష్మీ పూజ అంటే, లక్ష్మి అంటే డబ్బు ఒకటే కాదు కదండి, ఆరోగ్యం, మనశ్శాంతి, ఇంట్లో అందరి మధ్య ప్రేమ, గొడవలు అవి లేకపోవడం, మనశ్శాంతి, వీటిలన్నిటితో కలిపే మనకి లక్ష్మి అంటారు. ఎందుకంటే డబ్బు ఒకటే ఉండి మిగతావి అనారోగ్యం పాలైపోయి ఇంక ఇంట్లో మనశ్శాంతి లేకుండా గొడవలు ఉండి అలా ఉంటే ఇంకేం ప్రయోజనం చెప్పండి. డబ్బు మనకి కావాల్సినంత మనం బ్రతకడానికి కావాలి. డబ్బుతో పాటు మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం, ఇంకా ఇంట్లో వాళ్ళ సపోర్ట్, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, అవే మెయిన్ ఇంపార్టెంట్. సో అవన్నీ కూడా అంటే అమ్మవారికి ఒక దీపం పెట్టి ఇంట్లో ధూపం వెలిగించి ఇలా మనకి కొంచెం మంత్రాలు అవి చదువుకోవడం వల్ల ఇంట్లోంచి ఒక నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్ అనేది ఇంట్లో పెరుగుతుందని నాకు బాగా నమ్మకం. సో అందుకని చెప్పి ఎక్కువ అన్ని పూజలు, నాకు తెలిసినంత మటుకు ఎక్కువ పూజలన్నీ చేసుకుంటూ ఉంటాను. సో అవే మీతో నేను షేర్ చేస్తున్నాను. సో ఆ వీడియోస్ చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేదంటే ఇంకొక వీడియో కూడా పెడతాను. టీ అయితే కరెక్ట్గా సరిపోయింది. షుగర్ చాలా తక్కువ వేస్తాను అనమాట. సో నా టీ కొత్తగా తాగిన వాళ్ళు చప్పగా ఉందంటారు. నేను ఇంకొకరి ఇంటికి వెళ్ళి తాగితే బాబో స్వీట్ ఎక్కువైపోయింది అంటనమాట. అట్లీస్ట్ మా అమ్మ పెట్టిన టీ కూడా నాకు ఇప్పుడు నచ్చదు, ఎందుకంటే స్వీట్ ఎక్కువ వేసేస్తుంది అనమాట. సో నేను పెట్టిన టీ మా అమ్మ తాగితే ఏంటి ఇంత చప్పగా ఉంది చిన్ని అంటుంది అనమాట. సో అంటే షుగర్ అనేది చాలా తక్కువ వేస్తాను, బెల్లమైనా షుగర్ అయినా. సో మా ఇంట్లో వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళైనా సరే ఒక్క చిటికెడు ఎక్కువ పడిందంటే ఈ చిన్ని షుగర్ ఎక్కువ వేసేస్తాం
అంటారు. సో అదనమాట. సో కిచెన్ అయితే ఇంత చండాలంగా ఉంది. వంట టిఫిన్లు, చట్నీలు, టీలు ఎక్కడండి బాబు, ఎక్కడ సర్దుతాం. సో పని అయ్యాక తర్వాత సర్దొచ్చు అని చెప్పి అలా వదిలేసాను. ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇడ్లీ వేసుకొని పక్కన పెట్టాను. సో ఇది ఎప్పుడుదంటే ఈ క్లిప్పింగు మేము ఫ్యూ డేస్ బ్యాక్ అంటే నేను ఆల్వేస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అప్పుడు మా ఆయన మంచం ఆర్డర్ ఇచ్చారంట. సో నేను వచ్చినాక 1 వీక్ తర్వాత మంచం అయితే డెలివరీ వచ్చింది. సో అది ఇక్కడ బిగిస్తున్నారు. సో అది అక్కడ నేను చిన్న క్లిప్పింగ్ తీసాను అనమాట. సో నా పెళ్ళికి మా ఇంట్లో వాళ్ళు సారీ పెడతారు కదా, అప్పుడు పెట్టిన మంచం ఉండింది. సో నాకు ఇప్పుడు ఇద్దరు బుడ్డోళ్ళు కాబట్టి ఎలా పడుకుంటారంటే వాళ్ళిద్దరికే సరిపోతుంది అన్నమాట మంచం. సో మా హస్బెండ్ ఎప్పుడు బయట పడుకుంటారు, నేను పిల్లలు మంచం మీద పడుకుంటాం. ముగ్గురికే సరిపోతుంది, తిప్పి కొడుతాయి ఇది. సో అందుకని చెప్పి మంచం సరిపోవట్లేదు అని చెప్పి ఆ ఇంట్లో దివాన్ కట్ ఉంటుంది వేరే బెడ్రూమ్లో. మాది మాస్టర్ బెడ్రూమ్, ఆ పక్కది సింగిల్ అదే మామూలు బెడ్రూమ్ అన్నమాట. సో మా మంచం వచ్చేసి ఆ రూమ్లో వేసేసారు. సో దివాన్ కట్ బయట ముగ్గేసే దగ్గర కనిపిస్తుంది కదా రోజు. సో దివాన్ కట్ బయట పెట్టారన్నమాట. ఆ దివాన్ కట్ మా బుడ్డోడు పుట్టినప్పుడు పిల్ల మంచం పెడతామంటే మా ఆయన కాదు నాకు ప్లెయిన్ దివాన్ కావాలని చెప్పి మా అమ్మ చేత అది కొనిపించుకున్నాడు. సో అది అక్కడ బయట వేసేసి మా మంచం ఏదైతే ఉందో నా పెళ్ళి సార్లో పెట్టిన మంచం అది 5/6 అన్నమాట. సో అది ఆ బెడ్రూమ్లో వేసేసాము. సో ఇక్కడికి పెద్ద మంచం ఆర్డర్ పెట్టారు. నాకు ఈ మంచం అయితే 1% కూడా నచ్చలేదు అనమాట. నేను ఇప్పుడు వస్తున్నాయి కదా మోడర్న్గా, అలాంటి మంచం చేయించుకుందాం ఆర్ కొనుక్కుందాం అని చెప్పి అనుకున్నాం. ఈయన ఎప్పుడో మంచం కొంటాను అంటున్నారు. సో అలాంటి మంచం కొనండి అని చెప్పి. సో నేను ఉంటే పేచి పెట్టేస్తాను అసలు ఒప్పుకోనమాట. ఇంకా పంతం అంటే పంతమే, లేదు అని వాదించేసి గొడవ చేసేస్తానని చెప్పి నేను ఊరు వెళ్ళాక ఇది వెళ్ళి చేయించేశారంట. అంటే కొన్నది కాదు, చేయించారంట. సో ఇంకా నేను ఇంటికి వచ్చాక 2 రోజులు పేచీ పెట్టాను, గొడవ పెట్టాను. ఇంకా తర్వాత గమ్మున ఊరుకున్నాను అనమాట. సో మళ్ళీ చక్క మంచం చేయించారు. ఎందుకు చేయించారు చక్క మంచం, వద్దు ఎందుకు కొన్నారు అది ఇది అని చెప్పి. దీనికి ఇలా డస్క్లు వచ్చినాయండి. మా పాత మంచం ప్లేన్ అన్నమాట, ఏముండదు, సింపుల్గా అలా ఉంటుంది. అంటే అప్పుడు పెట్టనుంది కదా, ఇది మాకు కావాల్సినట్టు ఆయనకి నచ్చినట్టు ఆయనకి చేయించారన్నమాట. సో తెలివితేటలు అన్నమాట. నేను ఉంటే గోల్ పెడతానని దీంట్లో హ్యాండ్ బ్యాగ్, మా పిల్లల్ని పుట్టినరోజు ఆల్బమ్, ఇంకా మా పెళ్ళి ఆల్బమ్ అందులో పెట్టాము. కబోర్డ్లో ఇరుకైపోతుందని చెప్పి. సో తర్వాత ఈ మంచానికి డస్క్ చేయించారన్నమాట. పక్కన వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి, ఇంక ఇలా మా ఆయన వాలెట్లు ఇంకా ఐడి కార్డులు ఇవన్నీ పెట్టుకోవడానికి, ఏమైనా పెట్టుకోవడానికి ఉంటుందని ఈ డస్క్ ఇలా దీంతో పాటు చేయించారన్నమాట. ఎక్స్ట్రా డబ్బలు ఏం తీసుకోలేదు, మంచంతోనే కలిపిచ్చారు. దీనికి ఒక దానికి లాక్ ఇచ్చారు, ఒక దానికి ప్లేన్ ఇచ్చారన్నమాట డస్క్లు. అవతల పక్క పెద్ద డస్క్ ఒకటే ఇచ్చారనమాట. సో ప్రస్తుతానికి అయితే బాగానే సరిపోతుంది. పరుపు కొనుక్కోవాలి, మాది ఓల్డ్ అదే ఆ మంచం మీద పెళ్ళైనప్పుడు పరుపు తీసేసి 2 years బ్యాక్ వేరే పరుపు కొన్నారన్నమాట. ఆ పరుపు ఎప్పుడైనా కింద దొరుకుతూ ఉంటాం, ఆ పరుపు దీని మీద వేసారు. ప్రస్తుతానికి డబ్బులు ఇల్లు అంట, అందుకని చెప్పి తర్వాత పరుపు కొనుక్కోవాలి. వేరే మంచి మ్యాట్రస్ కొంచెం కాస్ట్లీ కొనుక్కుందాం, ఇంక లైఫ్ టైం ఉండేది కదా అని చెప్పి అనుకొని ఇంకా పాత పరుపు అయితే ప్రస్తుతానికి మంచం మీద వేసుకున్నాం అన్నమాట. పర్లేదు, ఇప్పుడైతే సరిపోతుంది, బాగానే ఉంది. సో తర్వాత టిఫిన్ అయితే తినేసాను. ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకేం వ్లాగ్స్ షూట్ చేయలేదండి. సాయంత్రం పిల్లలు వచ్చే టైంకి మాత్రం మంచూరియా చేశాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. క్యాబేజ్, క్యారెట్ అన్నీ ఉన్నాయి. సాసులు కూడా మొన్నే ఫ్రైడ్ రైస్ కోసం తెప్పించాను అనమాట. సో సాస్ ఉంది, టొమాటో కెచప్ ఉంది, సోయా సాస్ ఉందని చెప్పి చేశాను. అసలు ఇప్పటికి ఒక 4-5 టైమ్స్ చేసి ఉంటాను ఇంట్లో. హోటల్లో మంచూరియా ఎందుకు పనికిరాదు అనమాట, అంత టేస్టీగా వస్తుంది. ఎప్పుడు చేసినా సరే ఈసారి బాగా రాదేమో అనుకుంటాను. సో ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉన్నా సరే ఎంత యమ్మీగా వస్తుందో. సో సరిపోతాయి అనుకున్నాను, బట్ మా ఆయనకి చాలా బాగా నచ్చింది. ఆయనే సగం తినేశారు, నేను నా పిల్లలు కొంచెం ఉంటే తిన్నా అన్నమాట. మా వాళ్ళకి ఇలా ఐటమ్ రాజాలన్నమాట, ఇలా మంచి ఐటమ్స్ చేసి అడితే యమ్మీగా తింటారు. సో చాలా బాగా వచ్చింది. సో రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోతో కలుద్దాం. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.